నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం పని చేస్తారు? నేను బైక్ కన్సల్టెన్సీ. ఎలా ఉంది చంద్రబాబు గారు 13 నెలల పరిపాలన? బాగానే ఉందమ్మా. ఇప్పుడు మొత్తం చూసుకుంటే అన్నీ ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. అన్నీ కూడా కరెక్ట్గా చేస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది, కానీ ప్రజల బాధ్యత కూడా కొద్దిగా ఉంది. దీనికి ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఎవరిళ్ళు వాళ్ళు. వాడి ఇంటి మీద ఎత్తేసి రోడ్డు మీద వాటర్ వచ్చేలాగా చేసుకుని వారి ఇంటి ముందు బాగానే ఉంటుంది. అది కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇల్లు కట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఉన్న ఇల్లు సైడ్ కాలంలోకి వెళ్ళిపోవాలి. సైడ్ కాలం మూసేసి పైనుంచి ఇంటి రోడ్డు మీదకి పెట్టేస్తున్నారు. సపోజ్ అక్కడ చూడండి, అలాగే ప్రతి చోట కూడా ఈ ప్రాబ్లం ఉంది. అది ప్రజల్లో అవగాహన కల్పించాలి గవర్నమెంట్. అలాగే వాలంటీర్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని చేస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు కొంచెం మనకి చాలా రోడ్డు మెయిన్ పోవడానికి కారణం ఏంటంటే నీళ్ళు నిలబడిపోవడానికి కారణం ఏంటి? ఎవరింటికాడ వాడు ఎక్కివేసేస్తాడు, డ్రైన్లోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉండట్లా. దాని మూలంగా అది ఒకటి అధికారులు చిన్న సమస్య, ఆ చిన్నదాన్ని జాగ్రత్తగా పరిష్కరిస్తే కొంతకాలం వీళ్ళు వేసిన రోడ్లు నిలబడతాయి. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క పథకం అమలు చేస్తారు, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఆ తల్లికి వందనం కూడా కొంతవరకు పండి అంటున్నారు, మిగిలినవి కూడా పడతాయని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. ప్రజలందరికీ ఆ పథకాలన్నీ అందుతున్నాయా సమృద్ధిగా? అందుతున్నాయి, మ్యాక్సిమం అందుతున్నాయమ్మా. ఇప్పుడు చూసుకుంటే కనుక రైతులకు డబ్బులు అన్నారు, అన్నదాత సుఖీభావ పేరుని రైతు భరోసా కింద, మరి రైతులకి ఇంకా ఖాతాల్లో జమ అవ్వలేదు. అది ఇప్పుడు అవుతుందని అంటున్నారు, అవ్వలేదు. అది కొంచెం అసంతృప్తిగానే ఉంది. నెక్స్ట్ ఆర్టీసీ బస్సులకి ఉచిత బస్సు అన్నారు కదా, అదేదో జిల్లాల వారీగా అంటున్నారు. వాళ్ళేది గవర్నమెంట్ అయితే ప్రకటించలేదు అంటున్నారు. అలాగైతే కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఒక్కసారి వదిలేస్తే ఒక 10 రోజులు తిరుగుతారు, 20 రోజులు తిరుగుతారమ్మా. వీడు ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పి వీళ్ళందరూ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టి తిరుగుతారు, షాపింగ్ కానీ. అది బాగానే ఉంటుంది. అది మొత్తం చేసేస్తే బాగుంటుంది. అది అంటే అన్నగారు ఇప్పుడు చూసుకుంటే ఆడబిడ్డ నిధి కింద 1500 అన్నారు, ఇంకా జమ అవ్వలేదు. రాలా అది ఆగస్టు అని అంటున్నారు. వేస్తారంటారు నిజంగా కూటమి ప్రభుత్వం ఈసారి వేస్తారు. అన్నగారు మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే గారి పేరు జనసేన పచ్చపట్ల ధర్మరాజు. ఎలా ఉంది ధర్మరాజు గారి పరిపాలన? బాగా మొత్తం అన్ని జోడ్లు తిరుగుతున్నారు, చేస్తారు. ఏదో కార్యక్రమం, ఏదో ప్రతి చోట ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మాకు మొయ్యేరు అనేటువంటి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర వరదలపాలెం అనేటువంటి మురికి వెళ్ళేది ఒక కాలం ఉండేది. ఆ కాలంలో అది యాక్చువల్గా వచ్చేసి మన తణుకు నియోజకవర్గం, ఆర్మీ రాధాకృష్ణ కాన్స్టిట్యున్సీ, ఇదేమో ఉంగుటూరు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ. అదే వాటర్ ఏమైతే స్టాగ్నేట్ అయిపోయింది. దాన్ని ఇమీడియట్గా రైతులందరూ అంటే వర్షంలో వచ్చి ఇమీడియట్గా తీయించారు. మొత్తం ఇటు ఎంఆర్ఓ అటు ఎంఆర్ఓ, ఇద్దరు ఎంఆర్ఓని పిలిచి ఆ పక్కనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మాట్లాడి ఆయనతో చెప్పి ఆయన ఇమ్మీడియట్గా రాధాకృష్ణ గారు కూడా అటు పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓని ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి అక్కడ ప్రాబ్లం పొందడు చూడండి అంటే ఇద్దరు ఎంఆర్ఓలు వచ్చారు. ఆ రైతు కొంచెం ఇబ్బంది పెట్టాడు, చేను నాదే ఇక్కడ వరకు ఉందని మొత్తం చేను కొలతలు వేసారు. మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్దే ఉందా తీసేసారు, బాగా చేయించారు. వాటర్ కూడా చుక్క లేకుండా లాగేస్తుంది. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు, మన మిత్ర అని. సో వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగపడుతుంది? నిజంగా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందా? వాట్సాప్ గవర్నమెంట్ అది అంటే నాకైతే నేను చేయలేదు, అది దాని గురించి నాకు పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? అసలు విద్యా సంస్థలు బాగున్నాయి, దాని గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు, బాగా చేస్తాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ చాలా మెరుగైంది. తర్వాత పోలీసుల వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్సులు కానీ మొత్తం అన్ని కూడా జాగ్రత్తగా, ఇదివరకు అంటే ఫైన్ వేసేవారు, ఫైన్ కాకుండా కౌన్సిలింగ్ ఇస్తారు. అది దాటిన తర్వాత అప్పుడు ఫైన్ వేయటం అనేది తీసుకుంటారు. 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుద్ది అంటారా? జరుగుతుంది, కానీ ఆశించినంతగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫండ్స్ లేవు. వచ్చిన అమౌంట్ ఏమో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వచ్చినప్పుడు ఇదివరకు ఏదో మనకి ఏ స్టేట్ ఆ స్టేట్లోనే ఉండేది. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని పడింది, సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది, సగం మనకు ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటాను గారు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అది నాకు తెలియదమ్మా, అది పైన గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం అయితే మనకి తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కనుక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందంటారా, ఉండకపోవచ్చు అంటారు? అంటే మీ అభిప్రాయం అసలు? నా అభిప్రాయం అంటే అది మనం ఉండొచ్చు. ఆయన వారసులు ఎవరంటే నడుపుకుంటారు, లేకపోతే కొత్త వాళ్ళు నడుపుతారు. పార్టీ పోవటం అనేది ఎంతో కొంత అలా మనుగడ సాగిస్తూనే ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే. అంటే ఇప్పుడు అది ఏదైనా ఒకవేళ ఉండకపోవడం అనేది ఏముండదు, మనుగడ సాగిస్తారు ఎవరో ఒకళ్ళు వచ్చి. ఆయన భార్య కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు విడిపోయిన వాళ్ళ చెల్లెలు రావచ్చు, ఏమో మనం చెప్పలేము ఆ విషయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? రెండూ కావాలి, రెండూ కావాలంటారు ఎవరైనా సరే. ఇప్పుడు రైతులకు ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు. 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది అంటారా? అయిపోద్ది. అది మనం వెళ్ళి చూసాం, పనులు కూడా స్పీడ్గానే జరుగుతున్నాయి. వరదలు అయ్యి కనుక కొంచెం ఇదైతే అయిపోతుంది. నాగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటారా? 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని లేదు. నాకు టాలెంట్ ఉంటే నాకు వస్తుంది, నీ టాలెంట్ ఉంటే నీకు వస్తుంది. మనం వెతుక్కోవాలి తప్ప ఆయన పట్టుకొచ్చి ఉద్యోగం చేతిలో పెట్టేది అది ఇది అనేది ఆయన అనకూడదు, వీళ్ళు దాని మీద బేస్ అవ్వకూడదు అవన్నీ సరే. చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇదివరకు అన్నీ కూడా ఏదైనా కావాలంటే ఇంటింటికి ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒక వార్డు ఉందనుకోండి, 250, 230 ఓట్లు ఉండే, 230కి ఒకడు ఉండేవాడు. ఇప్పుడు 2500కే ఒకళ్ళు ఉంటున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగా. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేశారు. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేశారు. ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా డిపోకే రేషన్ ఇవ్వడం వల్ల? రైస్ వ్యాన్లా అమ్మ, కార్డు ఇచ్చినోడు, కార్డు ఉన్నోడు వెళ్ళి తెచ్చుకుని ఆ మాత్రం కూడా ఇంటికి పెట్టి రావాలి. అది అంటే వృద్ధులకే పంపించేస్తూ ఉంటున్నారు. అది పర్వాలేదు, మిగిలిన వాళ్ళు కూడా కాళ్ళు చేతుల్లో కూడా వెళ్ళి తెచ్చుకోలేకపోతుంటాయి. ఇంకా 3000 రూపాయలు పెన్షన్ ఎక్కిన వెంటనే 4000 రూపాయలు పెంచారు. అసలు ఎలా అనిపించింది అంత పెన్షన్ పెంపు? ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ముసలోళ్ళు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు 15000 చేస్తా అంటున్నారు. అది కూడా హ్యాపీగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా. వికలాంగులు చేయొచ్చమ్మా, అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగం తొలగిపోద్ది అంటారా? నిరుద్యోగం తొలగిపోద్దంటే చంద్రబాబు గారు, లేకపోతే పెంసాని చంద్రశేఖర్ గారు, లేకపోతే మంత్రులు వీళ్ళు ఎవరు వాళ్ళ మీద ఆధారపడడం అనేది అవసరం. నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఈరోజు మైక్ పట్టి తిరుగుతున్నావు, నాకు టాలెంట్ ఉంది, నేనేదో పని చేస్తున్నాను, ఆ రకంగా మనం వెళ్ళాలి తప్ప గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అంటే ఏంటి? కానీ నేను ఒకనొక టైంలో బిజినెస్ చేశాను. బిజినెస్ చేసినప్పుడు చంద్రబాబు గారి హయాంలో తనకు క్లోజ్ చేశాను. ఆ బిజినెస్ చేసినటువంటి టైంలో సబ్సిడీల మీద మనకు పవర్ టిల్లర్లు, ప్యాడీ రీపర్లు ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు మేము ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఒక రైతు పేరు అనవసరం, ఆ రైతు గారికి సబ్సిడీ మీద టిల్లర్ ఇస్తున్నామండి, మీరు పట్టాదారు పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఇవన్నీ పెడితే వాళ్ళ అబ్బాయి ఇచ్చి అన్నీ క్లీన్ చేస్తున్నాం, అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం. ఆయన వచ్చారు, ఏంట్రా ఇలా ఏమండి ఇలాగ సబ్సిడీ మీద మీకు టిల్లర్ వచ్చిందండి, 30,000 వస్తుందండి ఆ రోజుల్లో. వద్దమ్మా, మొత్తం డబ్బు కట్టే, అది ఇంకొకటిగా ఉండాలి, లేనోడికి ఎవరికైనా, మనకు ఉంది కదా అన్న. ఇప్పుడు పెద్ద రైతులు కూడా వాటికి వస్తారు. ఇప్పుడు మన రాష్ట్రం ముందుకెళ్ళిందా వెనక్కి వచ్చిందా? చెప్పమ్మ, నువ్వు చెప్పు. మన రాష్ట్రం ముందుకెళ్ళిందా వెనక్కి వచ్చిందా? నాగారు ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 90 ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. కానీ ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, మన కృషి మనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.